అమెరికా ఉద్యోగ రంగం ప్రస్తుతం పైకి ప్రశాంతంగా కనిపిస్తున్నా లోపల మాత్రం ఒక రకమైన విచిత్రమైన స్తబ్దత నెలకొంది. కంపెనీలు తమ వద్ద ఉన్న పాత ఉద్యోగులను తొలగించడానికి ఇష్టపడడం లేదు. అదే సమయంలో కొత్త నియామకాలు చేపట్టడానికి వెనుకాడుతున్నాయి. తక్కువ నియామకాలు, తక్కువ తొలగింపులు అనే ఈ కొత్త ధోరణి కారణంగా ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్న వారికి పూర్తి భద్రత లభిస్తోంది. అయితే కొత్త కొలువుల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు మాత్రం ఈ పరిస్థితి తీవ్ర నిరాశను మిగులుస్తోంది. అమెరికా బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ విడుదల చేసిన తాజా గణాంకాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. జాబ్ మార్కెట్లో నియామకాలు, ఉద్యోగ విరమణలు దాదాపు దశాబ్దపు కనిష్ట స్థాయికి పడిపోవడం గమనార్హం. జూన్ 2026 నివేదిక ప్రకారం నాన్ ఫామ్ పేరోల్స్ కేవలం 57,000 మాత్రమే పెరిగాయి. ఇది నిపుణుల అంచనాల కన్నా చాలా తక్కువ కావడంతో మార్కెట్ వర్గాల్లో ఆందోళన మొదలైంది. ఈ విచిత్ర పరిస్థితికి యాజమాన్యాల వైపు నుంచి పెరుగుతున్న విపరీతమైన జాగ్రత్తే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. గత 2 ఏళ్లుగా పెరిగిన రుణ వ్యయాలు, ఆర్థిక అనిశ్చితి కంపెనీలను తీవ్ర పునరాలోచనలో పడేశాయి. వీటికి తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరగడం కూడా నియామకాలపై ప్రభావం చూపుతోంది. కొత్త నియామకాల ద్వారా సంస్థను విస్తరించే కంటే ఉన్న ఉద్యోగులతోనే ఉత్పాదకతను పెంచుకోవడంపై కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి. స్పష్టమైన సానుకూల ఆర్థిక సంకేతాలు వచ్చే వరకు వేచి చూసే ధోరణిని కార్పొరేట్ సంస్థలు అవలంబిస్తున్నాయి. ఈ ప్రభావం వల్ల గతంలో అధిక జీతాల కోసం తరచూ ఉద్యోగాలు మారే ట్రెండ్ పూర్తిగా తగ్గిపోయింది. కొత్త అవకాశాలు లేకపోవడంతో ఉన్న ఉద్యోగాన్ని వదులుకోవడానికి ఉద్యోగులు అసలు ఇష్టపడడం లేదు. దీంతో స్వచ్ఛందంగా ఉద్యోగాలు మానేసే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ నియామకాల మందగమనం వల్ల కొత్తగా డిగ్రీలు పూర్తి చేసిన యువత, కెరీర్ మార్చాలనుకునేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్లో లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని గణాంకాలు చెబుతున్నప్పటికీ వాస్తవంగా నియామక ప్రక్రియలు చాలా నెమ్మదిగా సాగుతున్నాయి. వందల సంఖ్యలో దరఖాస్తులు పంపినా కనీసం ఇంటర్వ్యూ కాల్స్ కూడా రావడం లేదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా 27 వారాలు లేదా అంతకంటే ఎక్కువ కాలంగా నిరుద్యోగులుగా ఉన్నవారి సంఖ్య గత 4 ఏళ్లలో గరిష్ట స్థాయికి చేరింది. నిరుద్యోగిత రేటు 4.2% స్వల్పంగా తగ్గిన జాబ్ మార్కెట్లో పాల్గొనే వారి సంఖ్య తగ్గడం వల్లే ఈ మార్పు కనిపించింది. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు 61.5% పడిపోవడం గత 5 ఏళ్లలో ఇదే అత్యంత కనిష్టం కావడం గమనార్హం. మొత్తం మీద అమెరికా జాబ్ మార్కెట్ ప్రస్తుతం భారీ ఉద్యోగ నష్టాలతో కాకుండా కేవలం కొత్త అవకాశాల కొరతతోనే కొట్టుమిట్టాడుతోంది.